హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై లైఫ్ స్టైల్ విద్య. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి. అందరూ పూజలు ఎలా చేసుకున్నారు ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. ఇక నేనైతే ఈ వీడియో ఏంటంటే అమ్మవారి ఫేస్ నా దగ్గర ఇది 7 years అవుతుందండి నేను తీసుకొని. ఇది ఫేస్ ఉందన్నమాట. కొంచెం ముక్కు దగ్గర అక్కడ పెయింట్ అది పోయిందనమాట. అక్కడక్కడ పెయింట్ పోయి కొంచెం డల్గా అయింది. అలా అనేసి బయట వేరే ఏదైనా కొనుక్కుందాం అనుకున్నా కానీ 6,000 8,000 అలా చెప్తా ఉన్నారనమాట. ఇంకా సరే ఇప్పుడు అంత పెట్టడం ఎందుకులే, ఈ అమ్మవారి ఫేస్నే ఏదైనా న్యూగా తయారు చేద్దామన్నట్టుగా నేనైతే ఇలా అయితే రెడీ చేశాను. మీకు ఒక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి మీకు. ఇదిగోండి, నా దగ్గర అయితే ఈ గ్లూ ఉందండి. నేను ఇదైతే డీమార్ట్లో తెచ్చుకున్నాను. ముందు బ్యాక్ సైడ్ అయితే ఇలా పెట్టేశాను అనమాట. గ్లూ బ్యాక్ సైడ్ పెట్టేసి, అది లైనింగ్ అండి నేను యూజ్ చేసిన క్లాత్. మామూలు మనం బ్లౌజెస్కి లైనింగ్ వాడతాం కదా, ఆ క్లాత్ అనమాట. సిల్క్ వాడదాం అనుకున్నాను, షైనింగ్ ఉంటుంది కదా బాగుంటుంది అనేసి. కానీ సిల్క్ కాటన్ లాగా కూర్చోదండి, కొంచెం లూజ్ వస్తుంది అనమాట. అందుకనేసి వద్దులే అనేసి ఇంకా సిల్క్ యూజ్ చేయకుండా కాటనే యూజ్ చేశాను. కాటన్ అయితే స్టిఫ్గా నిలబడి మనకు నీట్గా కూర్చుంటుంది కిరీటానికి. అందుకని కాటన్ యూజ్ చేశాను అనమాట. ఇదిగోండి, ఫస్ట్ ఇలా బ్యాక్ సైడ్ అలా పెట్టేసి నెక్స్ట్ ఇలా తీసుకోవాలన్నమాట మనము ఇలా. కానీ గమ్ అయితే బాగుంది చూడండి. మీరు ఎవరైనా డీమార్ట్ వెళ్తే మాత్రం ఇలాంటి వాటికి బాగా యూజ్ అవుతుంది. ఇవన్నీ ఇలా క్రాఫ్ట్ లాగా చేయడానికి కానీ పిల్లలకి ఇలా అమ్మవారివి ఏమైనా చేసుకోవాలన్నా కూడా మంచిగా యూజ్ అవుతుందన్నమాట. ఆ గమ్ అయితే తెచ్చిపెట్టుకోండి. ప్రైస్ అయితే నాకు గుర్తులేదండి, నేను డీమార్ట్ వెళ్ళేది ఉంది. ఒకవేళ వెళ్తే మీకు ప్రైస్ చూసి నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇదిగోండి, ఇలా మొత్తం అంతా టైట్గా అనాలి. కొన్ని ఫేసెస్కి వచ్చేసి స్ట్రైట్గా ఉంటుంది కదండి గోపురము, వాటికి ఈజీగా కూర్చుంటుంది ఇలా క్లాత్. నాదేమైందంటే ఇలా వంపులుగా ఉంది కదా, కొంచెం ఇబ్బంది అయిందనమాట పెట్టేటప్పుడు. టైట్గా లాగడం, ఆ వంపుల దగ్గర సెట్ చేయడం అదంతా కొంచెం టైం పట్టింది. ఇగోండి, ఇటువైపు కూడా గమ్ పెట్టేసి ఇటువైపుకి ఇలా టైట్ చేసుకోవాలన్నమాట క్లాత్. ఇవాళ నాగుల పంచమి కూడా కదండి, చేసుకుంటున్నారా పూజలు? నేను కూడా చేస్తున్నా అండి. యాక్చువల్గా మేము చవితి పంచమి 2 చేస్తాము. ఇంకా మా వారు మా అమ్మాయి ఇద్దరు హెడ్ బాత్ చేయలేదు నిన్న. ఇంకా ఇంట్లో కూడా వాళ్ళకి హాలిడే లేదు, ఉండట్లేరు అనేసి పంచమి రోజు కూడా చేయొచ్చు కదా అని ఇవాళ అయితే చేస్తున్నాను నేను. ఈ వీడియో, ఆ పూజ వీడియో కూడా మీకు పెడతాను రేపైనా ఎల్లుండైనా. ఇంకా అమ్మవారికి అయితే నేను కిరీటం కూడా చేశానండి, అది కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అలానే అమ్మవారి మెడలో తాళి తీసుకొచ్చాను అని మీకు వీడియో చేశాను కదా, ఆ తాళికి కూడా జర్కన్ స్టోన్స్ అవి పెట్టి అచ్చం డైమండ్ లుక్ వచ్చేలాగా తాళిని రెడీ చేశాను. అది కూడా మీకు ఒక వీడియోలో పెడతాను. ఇవన్నీ చూసి మనం ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఎందుకంటే బయట ఏది కొనాలన్నా చాలా కాస్ట్ ఉంటున్నాయి. ఇంతకుముందు కాస్త తక్కువే ఉండేవి, కానీ ఇప్పుడు చాలా కాస్ట్ ఎక్కువైపోయాయండి. ఏ చిన్న వస్తువు కొనకపోయినా కూడా 500లకు మించి తక్కువ అవ్వట్లేదు డబ్బులు. అందుకని అసలు బయటికి వెళ్ళాలంటే కూడా భయం వేస్తుంది. ఏం పనికి రావట్లేదు డబ్బులు అనేవి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి, మొత్తం 2 వైప్స్ గమ్ పెట్టేసి నీట్గా ఇలా టైట్ అయితే చేసేసుకున్నాను. అది కొంచెం వదిలేయాలండి మనం, ఒక 2-3 minutes వదిలేస్తే కొంచెం స్టిఫ్గా నీట్గా కూర్చుంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ పల్చగా ఉంటుందనేసి మళ్ళీ ఇంకొక లేయర్ కూడా పెట్టాను అనమాట. ఇటువైపుకి ఒక లేయరు, ఫస్ట్ రైట్ సైడ్కి పెట్టా కదా, లెఫ్ట్ సైడ్కి, ఇప్పుడు రైట్ సైడ్కి అనమాట పెట్టేసి నేను కొంచెం క్లాత్ ఎక్కువనే తీసుకుని వెనక్కి ఉంచానండి. ఎందుకంటే ఏదైనా కొబ్బరికాయకి అట్లా పెట్టినప్పుడు మనకి గ్రిప్ ఉంటుందనేసి
వెనకాల కొంచెం క్లాత్ అయితే ఎక్కువ ఉంచి అలానే లోపలికి గమ్ పెట్టి అతికించేసాను అనమాట. ఇంకేంటండి, ఇవాళ ఫ్రైడే కదా, పూజలు ఎలా చేసుకుంటున్నారు? టెంపుల్స్కి వెళ్ళారా? నేను ఈవినింగ్ వెళ్దాం అనుకుంటున్నా అండి టెంపుల్కి. మా వారు వచ్చాక బైక్లో వెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఎందుకంటే నాకు ఈ ఇంట్లో నాగుల పంచమి ఇవాళ పాలు పోయాలి, లక్ష్మీ అమ్మవారి పూజ చేసుకోవాలి, ఇంట్లో వర్క్ చూసుకోవాలి, మళ్ళీ స్టిచ్చింగ్ కూడా ఉందండి. ఒక పాపది లంగా బ్లౌజు స్టిచ్ చేయాలి. ఇవన్నీ వర్క్లు ఉన్నాయన్నమాట. ఇంకా నేను నడిచిపోయి వచ్చాను అనుకోండి టెంపుల్కి, అలసిపోయినట్టు అవుతుంది. స్టిచ్చింగ్ చేయాలంటే ఇంట్రెస్ట్ రాదు. అందుకనేసి ఇంకా మొత్తం పూజ ప్రశాంతంగా చేసుకొని ఈవినింగ్ వెళ్దాము. మా వారు వచ్చాక బండి మీద తీసుకెళ్ళమని అడుగుదాం అనుకున్నాను. చూడాలి. ఇదిగోండి వెనకాలైతే మొత్తం ఇలా పెట్టేసేయాలి. ఇది నేను పైకి తీసుకున్నా అండి, దగ్గర నుంచి లాగడానికి రావట్లే అనేసి అది కెమెరా క్యాచప్ చేయలేదు ఫోన్. ఇదిగోండి అంత గమ్ పెట్టేసి అతికిచ్చేసాను. మీ దగ్గర కూడా ఇలా అమ్మవారి ఫేస్ ఉంటే ఈ స్టోన్స్, క్లాత్ ఇవన్నీ తక్కువనే పడతాయండి. తెచ్చుకోండి, మీరు కూడా తెచ్చుకొని మంచిగా ఇలా చేసుకోండి. నేనైతే నా దగ్గర ఉన్న జ్యువెలరీతోన ఇలా అమ్మవారికి డెకరేషన్ అనేది అయితే చేశాను. ఇప్పుడు వెండి అమ్మవారి ఫేస్కి ఇలా జ్యువెలరీ అది పెట్టి చేస్తున్నారు కదండి, ఆ మోడల్ రావాలనేసి అయితే ట్రై చేశాను నేను. ఆల్మోస్ట్ ఆ మోడల్ అయితే వచ్చిందండి నాకు. నా దగ్గర ఉన్న జ్యువెలరీతోనే నేను చేశాను అలాగా. ఇదిగోండి గమ్ అయితే చాలా బాగా వర్క్ చేసిందండి. నిజంగా చాలా బెటర్ అనిపించింది నాకు, బాగా పనిచేస్తుంది. ఇదిగోండి మొత్తం ఇలాగా ఒక కిరీటం లాగా పెట్టేశాను అనమాట క్లాత్ని అయితే. మాకు సైడ్ వర్క్ అవుతుందండి, ఇంకా అది డిస్టర్బెన్స్ ఏం చేయలేము. ఎంత మైక్ పెట్టుకొని మాట్లాడినా కూడా డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. ప్లీజ్ ఏమనుకోకండి, ఇగ్నోర్ చేసేయండి. ఇంకా సైడ్కి కూడా అలా గమ్ అనేది పెట్టి మంచిగా ఇంకా ఊడిపోకుండా స్ట్రాంగ్గా అనేది అతికిచ్చేసాను అనమాట. నేను చాలా వీడియోస్లో చూశాను, స్టోన్ చైన్ లేస్ వస్తుంది కదండి, చాలామంది అది పెట్టారు. నేను ఇంతకుముందు బిళ్ళల బ్యాచెస్ లాగా వస్తాయి కదా, ఆ బ్యాచెస్కి అట్లా చైన్ వచ్చేదన్నమాట. ఆ చైన్ ఒక 5-6 ఇయర్స్ తర్వాత చూశాను నేను. అవి చైన్ అంతా నల్లగా అయిపోయి కలర్ పోయినట్టు ఆ స్టోన్స్ అనేవి పాడైపోయాయి అనమాట. నాకు నచ్చలేదు. మళ్ళీ తర్వాత అయినా అలా అయిపోతాయి అనేసి నేను అవైతే యూజ్ చేయలేదండి. ఇదిగోండి ఇది నెక్లెస్ నా దగ్గర ఉంది. మాకు కూరగాయల మార్కెట్ అవుతుందన్నా కదా మండే రోజు, అక్కడ మార్కెట్లో కొన్నా అనమాట. ఇది నాకు తెలిసి 250 ఎంత పడిందండి. ఇది నెక్లెస్ అనమాట. ఇది కెంపుల్ స్టోన్స్ వచ్చి పైన సైడ్కి ఇలా లీఫ్ లాగా వచ్చి ఆ లీఫ్లో లక్ష్మీ అమ్మవారు ఉన్నారనమాట. చాలా బాగుంటుంది. కానీ మాకు గోల్డ్ ఉంది కాబట్టి నేను ఇవన్నీ తక్కువ అండి వేసుకోను. ఒకవేళ వేసుకున్నా ఏమన్నా కొంచెం న్యూ మోడల్స్ వేసుకుంటా, కానీ ఇది గోల్డ్ యూజ్ చేస్తాను, ఇది వేసుకోను అనమాట. అందుకనేసి ఇంక సరే అమ్మవారికి యూజ్ చేద్దాం బాగుంది కదా అనేసి తీసుకొచ్చాను అనమాట. ముందు అది పెట్టి చూద్దాం అనుకున్నాను, పక్కన ఉంది కదా అది, కానీ అది అంత మంచిగా అనిపించలేదు. ఇది బాగా సెట్ అయిందండి, అందుకని ఇది పెట్టేసి ఇలా చైన్ అలానే ఉంచాండి నేను. కొబ్బరికాయ ఇట్లా పెట్టినప్పుడు గ్రిప్ ఉంటుందనేసి వెనకాల గొలుసు అయితే తీయలేదనమాట నేను, రింగ్ చైన్. ఇగోండి ఈ జ్యువెలరీ అతికించడానికి కూడా గమ్మే వాడానండి నేను. చాలా బాగా అతుక్కుంటుంది తెలుసా. ఏమంటే వెంటనే కదిలించొద్దు, ఒక 5 minutes తర్వాత కదిలించాలి. మంచిగా పెట్టి మనం అంతా ఇట్లా గట్టిగా ప్రెస్ చేసి సెట్ చేసేసుకోవాలి. ఇగోండి సెట్ చేసుకున్నాక ఇలా వచ్చింది. ఎలా ఉందండి, నచ్చిందా మీకు? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నా నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట మీకు. అలాగనే లైక్ చేస్తే చాలామందికి రీచ్ అవుతుంది. ఇది మా అమ్మాయిది పాపడి బిళ్ళ అండి, పెడదామని చూశాను అక్కడ మధ్యలో ఇలాగా, కానీ అంత బాగోలేదండి. మా అమ్మాయి వద్దన్నది, అంత బాగోలేదమ్మా వద్దు అనేసి అన్నది.
ఇగోండి ఆ చైన్ ఇంతకుముందు బిల్లలు ఉండే నా దగ్గర బ్యాచెస్ అని చెప్పా కదా, ఇవే. ఇగోండి అట్లా నల్లగా అయిపోయిందనమాట చైన్ అంతా. మళ్ళీ ఎప్పటికైనా అలా అయిపోతే అమ్మవారు అది క్లాత్ అంతా పాడైపోయి ఫేస్ అంతా పాడైపోయి లుక్ పోతుంది కదా, అందుకు వద్దనేసి జ్యువెలరీతోనే చేద్దామనేసి అనుకుని ఇలా చేశానన్నమాట నేను. ఓవరాల్ లుక్ ఎలా ఉందో లాస్ట్ వరకు చూడండి, చూస్తేనే మీకు అర్థమవుతుంది, మధ్యలో స్కిప్ చేస్తే మీకు అర్థమవుదండి. ఇగోండి ఆ కవర్లో ఉన్నవి జర్కన్స్ అనమాట. అవి అమ్మవారి తాళికి యూజ్ చేద్దామని తీసుకొచ్చాను. ఇవి నా దగ్గర ఉన్నాయండి మిర్రర్స్. ఇగోండి మిర్రర్ పైన రింగ్స్ పెడతారు కదా, రింగ్స్ అనమాట అవి. నేను టైలరింగ్ చేస్తా కదండి, అంటే బయట వాళ్ళు తక్కువేలేండి, నా దగ్గర ఇలాంటివన్నీ ఉన్నాయి అన్నమాట. ఒకవేళ చూద్దాము ఇవి పెట్టి చూస్తే ఎలా ఉంటుంది. మిర్రర్ పెట్టి మిర్రర్ పైన అది రింగ్ వస్తుందన్నమాట. రింగ్ ఊలంతో అల్లి ఉంటుంది అనమాట, రింగ్ లాగా. చాలామందికి తెలిసే ఉంటుంది. అలా పెట్టి చూద్దామా, మిర్రర్ కదా బాగా తళుకుమని మంచిగా కనిపిస్తుందేమో అనేసి అనుకున్నాను. కానీ పెట్టి చూస్తే అంత నచ్చలేదండి నాకైతే, అంత బాగాలేదు. ఇగోండి ఇవి బంచెస్ అయితే ఇంతకుముందువే అమ్మవారికి ఉండే అనమాట, కిరీటం దగ్గర చెవుల దగ్గర ఉండే, అవి తీసేసాను అనమాట. ఇగోండి మిర్రర్ అయితే పెట్టి చూస్తున్నాను ఎలా ఉంటుందా అనేసి, కానీ నాకు అంత లుక్ మంచిగా అనిపించలేదండి, అందుకే పెట్టలేదు అవి. మీ దగ్గర కూడా అమ్మవారి ఫేస్ ఉంటే మీరు కూడా ఇలా రెడీ చేసుకోండి, బాగుంటుంది. ఇగోండి లేస్ కూడా ఉంది నా దగ్గర. ఒకవేళ లేస్ కూడా పెట్టి చూద్దామా అనుకున్నాను, కానీ లేస్ కూడా అంత సెట్ అవ్వలేదండి, నచ్చలేదు నాకు. ఇంకా నెక్స్ట్ మీకు అమ్మవారి తాళి స్టోన్స్ పెట్టి చేయడము అది ఒకటి వస్తుంది వీడియో. నెక్స్ట్ కిరీటం ఎలా చేయాలని కూడా వస్తుందండి. కిరీటం అయితే చాలా బాగా వచ్చిందండి, అది కూడా ఒక వీడియో వస్తుంది. నెక్స్ట్ జడ కూడా చేయాలండి, ఆ జడది కూడా ఒక వీడియో వస్తుంది మీకు. అలానే నేను లాస్ట్ ఇయర్ అమ్మవారి పాదాలు అయితే చేశానండి, పాదాలు చాలా బాగా వచ్చాయి. హ్యాండ్స్ అంత మంచిగా రాలేదన్నమాట, వచ్చాయి కానీ అవి చాలా సైజ్ పెద్దగా అయిపోయాయి అన్నమాట. అందుకనేసి అవి ఇంకా టెంపుల్లో ఇచ్చేసాను. అంటే మేము పెట్టే అమ్మవారికి అంత పెద్ద హ్యాండ్స్ సెట్ అవ్వదు, అందుకని టెంపుల్లో ఇచ్చేసాను అవి. పాదాలు అయితే చాలా బాగా వచ్చాయండి, అసలు చిన్న అమ్మాయిలాగా చాలా బాగుంటాయి. మెట్టెలు కూడా పెట్టడానికి వస్తాయి అన్నమాట, ఫింగర్స్ కూడా విడివిడిగా అలా చాలా బాగా వచ్చాయి. నేను అది కూడా మీకు నెక్స్ట్ వీడియో చేస్తాను. వరుసగా డైలీ ఒక వీడియో వస్తుందండి ఇలా డిఐవే చేసేవి మాత్రం వరలక్ష్మి వ్రతానికి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీకు ఇంకా టైం ఉంది కాబట్టి మీరు కూడా చేసుకోవచ్చు అనమాట. కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలానే లైక్ చేయండి, ఇంకా చాలామందికి రీచ్ అవుతుందన్నమాట. ఇదిగోండి నా దగ్గర ఇది షార్ట్ నెక్లెస్ అయితే ఉందన్నమాట. షార్ట్ నెక్లెస్, అది ముందు లాకెట్ ఉంటుంది కదా, ఆ లాకెట్ ఆ పైన చిన్న బంచ్ ఉండేది, ఫస్ట్ గమ్ పెట్టేసి అతికిచ్చేసాను అనమాట ఇట్లా మధ్యలో. ఆ సైడ్కి ఇలా చైన్ వస్తుంది కదా, అవి నెమలు లాగా మ్యాంగోస్ లాగా ఉన్నాయన్నమాట, పికాక్ టైపు. అది వచ్చేసి ఇగోండి ఇలా ఇలా వంపు ఎలా వస్తుంది అమ్మవారికి హెయిర్కి, అలాగా సెట్ చేశాను అనమాట. అది గమ్ పెట్టేసి ఇదిగోండి ఇలా అయితే పెట్టి సెట్ చేశాను. ఆ రింగ్స్ అయితే అలానే ఉంచండి, ఎందుకంటే ఇయర్ రింగ్స్ పెట్టినప్పుడు యూజ్ అవుతుంది మనకనేసి అలానే ఉంచాను, రింగ్స్ తీయలేదు. ఇదిగోండి ఇట్లా అతికించాను అనమాట గమ్ పెట్టేసి.
ఇటువైపు కూడా సేమ్ అలానే ఆ బీడ్స్ అనేది పైకి అనుకొని అతికించుకోవాలండి. లేదంటే మళ్ళీ అందులో అతుక్కుంటే అవి ఇలా హ్యాంగ్ అవ్వవు అన్నమాట. పైకి అనుకొని అతికించుకోండి. గమ్మకు మాత్రము వెంటనే క్యాప్ పెట్టాలండి, లేదంటే అది ఎయిర్ ఫామ్ అయ్యి బయటకు వస్తూ ఉంది. అందుకనేసి క్యాప్ పెట్టేసుకుంటే బెస్ట్, లేదంటే వేస్ట్ అవుతుంది గమ్ము. ఇదిగోండి సేమ్ ఇటువైపు కూడా పెట్టేసి ఇలా వంపులాగా తిప్పాను అనమాట. కానీ ఇలా పెట్టిన తర్వాత అయితే చాలా బాగా అనిపించిందండి అమ్మవారి ఫేస్. అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చితే ఒక్క కామెంట్ అయితే చేయండి చాలా బాగుంది అని. ఒకవేళ మీకు అంత కామెంట్ చేయడానికి వీలు లేకపోతే సూపర్ అని అయినా చేయండి, ఓకేనా. మా అమ్మాయికి చూపిస్తున్నా అండి, అది అమ్మవారిది పెట్టేసి ఎలా ఉంది అనేసి. చాలా బాగుందమ్మా అన్నది. తను అప్పుడే కాలేజ్ నుంచి వచ్చిందనమాట. ఇంకా తనకి స్నాక్స్ అవి ఇచ్చేసి నా వర్క్ నేను చేసుకుంటూ ఉన్నాను. ఇగోండి ముందు ఇలా ఉందన్నమాట. ఇగోండి అమ్మవారి లిప్స్కి అయితే ఇలా వేస్తున్నాను నేను. నా దగ్గర పింక్ ఉంటే పింక్ వేసా అండి, రెడ్ అంత బాగా అనిపించలేదన్నమాట, అందుకని పింక్ వేసాను. ఇంకా అమ్మవారికి ఐబ్రోస్ కళ్ళకి వేయడము ఆ వీడియో అయితే మిస్ అయిందండి. ఇందులో నేను అమ్మవారి తాలిబొట్టు మేక్ చేయడము వీడియో తీస్తా కదా, అందులో మీకు ఆ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. చాలా బాగుంటుందండి, ఇలా తయారు చేసుకోండి. బయట అంతంత డబ్బులు పెట్టి కొనే బదులు ఇలా చేసుకుంటే మనము చేసుకున్నామన్న ఫీలింగ్ ఉంటుంది చూడండి, అది హై లెవెల్ అండి, చాలా బాగుంటుంది. మనం అమ్మవారిని రెడీ చేస్తాం చూడండి వ్రతం రోజు, అప్పుడు అమ్మవారిని చూసుకుంటే నేను అమ్మవారిని ఇలా రెడీ చేశాను అనే ఫీలింగ్ చాలా బాగుంటుందన్నమాట మనం ఓన్గా చేసుకున్నప్పుడు. ఇదిగోండి తాళికి అయితే ఇలా స్టోన్స్ జర్కన్స్ అవి పెడతా ఉన్నాను అనమాట. అవి మనం ముందు స్టోన్స్ పెట్టి తర్వాత అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చండి. అవి మంచిగా ప్రెస్ చేసి మనము గమ్ వెంటనే ఆరిపోదు, ఒక 5 minutes దాకా ఉంటుందన్నమాట. అన్నీ పెట్టాక మంచిగా నీట్గా సెట్ చేయొచ్చు అనమాట. అన్నీ ఇట్లా ప్రెస్ చేసి దగ్గరికి అంత నీట్గా సెట్ చేసుకుంటే బాగా రౌండ్గా సెట్ అయిపోతుంది అనమాట మనకి. ఇగోండి ఐబ్రోస్ వేసాను, ఐబ్రోస్ వేసి కళ్ళకి కాటుక అన్నీ పెట్టాను అనమాట. అమ్మవారికి చిన్న దిష్టి చుక్క కూడా పెట్టానండి, అంటే అమ్మవారికి దిష్టి తగలద్దు కదండి, అందరు వచ్చినప్పుడు వ్రతానికి చూసి బాగుందని, అందుకని దిష్టి చుక్క కూడా పెట్టాను. అది ఐలైనర్ బ్రష్తో వేసుకోవాలండి, వేసుకుంటే బాగా వస్తుంది. అది సపరేట్ వీడియో చేస్తాను నేను. ఇదిగోండి ఐలైనర్ బ్రష్. నేను చూసుకోలేదండి, ఇలా వేసేటప్పుడు కెమెరా పైకి కనిపించట్లేదన్నమాట, గమనించుకోలేదు నేను. మా అమ్మాయి మా వారు మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళ ముచ్చట్లలో పడి నేను కెమెరా అంత గమనించుకోలేదన్నమాట. నా వర్క్ నేను చేస్తూ ఉన్నాను, కానీ తర్వాత అయ్యో వీడియోలో రాలేదే అనుకున్నా. ఇదిగోండి సైడ్ హెయిర్ ఫంక్ వస్తుంది కదా, అది కూడా వేసేస్తున్నాను. అమ్మవారి ఫేస్ చూడండి ఎంత బాగుంది, ఎల్లో కలర్ వేసాను, మళ్ళీ లైట్ ఎల్లో కాదండి, లెమన్ ఎల్లో వేసాను అనమాట. కానీ చాలా బాగుందండి అమ్మవారు. ఇది నాకు అప్పుడు 7 years బ్యాక్ 180 or 200 ఏమో పడిందండి అమ్మవారు ముఖం అయితే. ఇప్పుడు ఎంత ఉన్నాయో తెలీదండి నాకు. ఇదిగోండి సైడ్కి అయితే అలా
స్టిక్కర్లు అయితే ఇచ్చానమాట. నెక్స్ట్ వచ్చేసి బొట్టు పెడుతున్నా అండి అమ్మవారికి. లిప్స్కి వేస్తున్నాను. నెక్స్ట్ బొట్టు అనుకుంటా. లిప్స్ చిన్నగా ఉన్నాయి కదండి, చాలా జాగ్రత్తగా వేయాలండి, లేదంటే ఆ ఎల్లోలోకి వచ్చేసింది అనుకోండి బ్రష్, అది ఇది రెండు మిక్స్ అయిపోయి ఇంకా మొత్తం పాడైపోతుంది అనమాట. అందుకని చాలా దగ్గరికి తీసుకొని ఫేసు అనేది లిప్స్టిక్ అనేది వేసాను అనమాట నేను, అదే లిప్స్కి. కాబట్టి అది కెమెరా కనిపించలేదండి. ఇగోండి ఇప్పుడు బొట్టు పెడుతున్నా అనమాట. ఏదైనా మనము దగ్గరగా తీసుకొని చేస్తేనే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి. ఇలా దూరంగా పెట్టి చేస్తే అంత లుక్ అనేది రాదనమాట, మనకి హ్యాండ్ కూడా తిరగదు. ఇగుండి ఇలా రౌండ్గా బొట్టు అయితే పెట్టేసాను. పింక్తోనే పెట్టానండి, రెడ్ అంత బాగా అనిపించట్లేదు, పింక్ బాగా కనిపిస్తుంది అనమాట, అందుకని రెడ్తోనే పెట్టాను. ఎలా ఉందండి మా అమ్మవారు, నచ్చారా మీకు? నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? కామెంట్ కూడా చేయండి. అలానే మీరు నా వీడియో చూసి మీలో ఎంతమంది చేసుకున్నారో నాకు ఒక కామెంట్ అయితే చేయండి, మేము కూడా చేసుకున్నామని. అంటే నాకు హ్యాపీగా అనిపిస్తుంది అనమాట, అరే నేను చేసిన వీడియో చూసి చాలామంది చేసుకున్నారు అని అదొక హ్యాపీనెస్ ఉంటుందన్నమాట నాకు కూడా. ఇది టూత్పిక్ యూజ్ చేశానండి, చిన్నగల ఒక డాట్ అనేది ఇచ్చాను అనమాట కింద. టూత్పిక్తో అయితే నీట్గా వస్తుందండి, చిన్నగా ఉంటుంది కదా, స్ట్రైట్గా సైడ్కి వెళ్ళిపోకుండా నీట్గా వస్తుందన్నమాట. మా అమ్మాయికి చూపిస్తున్నా అండి, అక్కడే కూర్చుని ఉన్నారు ఇద్దరు సోఫాలో, తండ్రి కూతురు. చూపిస్తూ ఉన్నాను అనమాట వాళ్ళకి, ఎలా ఉంది, బాగుందా, ఇంకా ఏమన్నా చేయాలా అనేసి అడుగుతూ ఉన్నా మా అమ్మాయిని. ఇదిగోండి మొత్తం ఓవరాల్ లుక్ అయితే ఇలా వచ్చింది. ఇంకా ఇయర్ రింగ్స్ నోస్ పిన్ పెట్టాలండి, అవి తర్వాత పెడతాను, పూజ ముందు రోజు పెడతాను. ఓకే అండి, బాయ్.